ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాను నేను. 20వ తారీఖు నాడు ఏది అవుతుందో ఎమ్మెల్యే గారితో కలిసిందట, 28 నాడు ఏదో మరి నామినేషన్ ఎన్ని విషయం తెలియదు, 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చెక్ కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన కానీ ఏం అనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నా ఏందో మాకు తెలియదా? మమ్మల్ని బలిపెడుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని బలిపెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది, టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు, అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు, పక్కింటి కన్నం వేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు కాబట్టి మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చినామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదు. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుందని చెప్పండి. మరి భవిష్యత్తు ఇలా ఎటు దారి తీస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో, లేకుంటే ఇది ముగింపు కాదు కదా, ఈ ఎన్నిక ముగింపు కాదు కదా. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటివి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్లో కొనసాగడం సాధ్యమేనని చెప్పి అనిపిస్తుందని చెప్పి అంటున్నాను. రియల్లీ మరి అసలు ఏంటి దారి ఎటు ఉంటుంది ఏంటి అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను చెప్పండి. ఇంతోనైనా ఈ మనోవేదన పంచుకుందాం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. అంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు. మీరు పరిస్థితులని గమనిస్తున్నారు అని చెప్పంటున్నా.